The second reason why God created families and marriage. రెండవ ఉద్దేశము, రెండవ కారణము ఎందుకు దేవుడు కుటుంబాలను సృష్టించాడు. Why God created the husband and wife union. ఎందుకు దేవుడు మానవుని యొక్క భార్య భర్తల యొక్క ఆ యొక్క సంగమాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. This is the second MC for the magical climax or for a fulfilled sex life inside the boundaries of marriage. ఈ రోజు అయ్యగారు మాట్లాడే మాటల్లో 5 MCలు మాట్లాడబోతున్నారు. 5 MCలో మొట్టమొదటి MC was the meaningful conversation. MC అర్థవంతమైనటువంటి సంభాషణ. రెండవది మ్యాజికల్ క్లైమాక్స్ అంటే అద్భుతమైనటువంటి ఆనంద శిఖర ఆవిష్కారం. భార్యాభర్తలిద్దరూ కూడా ఆ సాన్నిహిత్యంలో ఆ లైంగికంగా వారు ఏకమైనప్పుడు ఆ యొక్క శిఖరాలను ఆనంద శిఖరాలను చూసేటువంటి ఆ సంగతి గురించి. Don't get angry with me because I talk about sex from the pulpit. దయచేసి సెక్స్ గురించి పుల్పిట్ నుంచి మాట్లాడుతున్నానని నా మీద మీరు కోపగించుకోకండి. I talk about sex frankly from the pulpit because this book which I hold in my hand, the Holy Word of God, talks about it frankly. సెక్స్ గురించి మాట్లాడే అధికారము ఆ యొక్క మరి అవకాశము దేవుని యొక్క వాక్యంలో ప్రభువు ఏ దాపరికం లేకుండా మాట్లాడాడు కనుక ఈ పుల్పిట్ నుంచి అంత దాపరికం లేకుండా మాట్లాడుతున్నాను. One day I will stand before Jesus and he will call me to account for the ministry that I did, and he will ask me, I wrote so many things about sex and sexuality in my Bible. Why did you hide it? Why did you put it under the carpet when you stood before pulpits and preached God's word? ఒక దినాన్ని నేను ప్రభువు ముందు నేను నిలబడి ఎక్కడ అప్పచెప్పేస్తున్న ఆ దినాన్ని ప్రభువును ఖచ్చితంగా అడుగుతాను. ఏమయ్యా డ్యూక్, దేవుని వాక్యం నా యొక్క వాక్యంలో ఈ యొక్క సెక్స్ గురించి ఎలాగా ఆరోగ్యకరమైనటువంటి సెక్స్ కలిగి ఉన్నటువంటి కుటుంబాలు ఆనందాన్ని నింపాలో ఆ విషయాలన్నీ నేను మాట్లాడినప్పుడు నువ్వు ఎందుకు వాటిని చాపు కింద నీరులాగా దాచేసి లేకపోతే కబుర్లు చెప్పుకుంటాను ఈ యొక్క ప్రసంగాలు ముగించావు. Primarily I'm a Bible student. I love reading the Bible. And one day when I was reading the Bible, I discovered in 5 separate books of the Bible, God wrote that it is for wonderful sex between the husband and the wife, God created marriage. నేను ప్రాముఖ్యంగా బైబిల్ యొక్క విద్యార్థిని, బైబిల్ని క్షుణ్ణంగా చదవాలని కోరుకునేటటువంటి ఆ రకంగా నేను ధ్యానిస్తున్నటువంటి ఒక దినాన్ని దేవుడు కనీసము 5 పుస్తకాల్లో దేవుని వాక్యంలోని 5 పుస్తకాల నుంచి సెక్స్ గురించి ఆయన ఎంతో అద్భుతమైనటువంటి ఆ యొక్క ఆనందాల గురించి దేవుడు ఆ యొక్క వాక్యంలో మాట్లాడడం నేను గమనించాను. In the book of Genesis, in the 26th chapter, verse 8, we see Isaac sexually touching his wife Rebecca. The Bible clearly records in Genesis 26 and verse 8. ఆదికాండం 26వ అధ్యాయం 8వ వచనంలో మనం జాగ్రత్తగా గమనిస్తే అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు తన భార్య అయినటువంటి రెబెక్కాను లైంగికపరమైనటువంటి ప్రేమ కలిగిన వాడే ఆ యొక్క ప్రేమతో ఆమెను కాపుతున్నట్లు మనం చూస్తాము. Was Isaac having his honeymoon in Genesis 26? మరి ఐజాక్ మరి హనీమూన్ లో ఉన్నాడంటారా? No, he was an old man of about 60 years of age at least. పెళ్ళైన కొత్త రోజులు కావాలి, సుమారు 60 సంవత్సరాలు నిండినటువంటి మరి వయస్సు కలిగినటువంటి కుటుంబ జీవితంలో ఉన్నటువంటి couple, sex is not just for the honeymoon, sex is not just for the production of children. Sex should be a lifestyle between the husband and the wife till death do you part, till Jesus returns the second time. వినగా సెక్స్ అనేటువంటిది భార్యాభర్తల మధ్య పెళ్ళైనటువంటి ఆ హనీమూన్ దినాల్లో మాత్రమే కాదు, కానీ దేవుడు దాన్ని మరణ పర్యంతము మరణ పర్యంతము లేదా ఆయన రాకడ పర్యంతము అయితే మన యొక్క పోక లేదా ఆయన రాక ఈ మధ్యలో మనం ఎప్పుడు కూడా ఆనందకరమైన ఆరోగ్యకరమైన సెక్స్ కలిగి ఉండాలని దేవుడు కోరుతాడు. Then you go to the book of Ecclesiastes. మరి ప్రసంగి గ్రంథంలో మనం గమనిస్తే and verse chapter 9 and verse 9. 9 ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 9 వచనము. God's word says, enjoy life with your wife. దేవుడు అంటున్నాడు, నీ యొక్క భార్య, నీ యవ్వన కాలపు భార్యతో నీ యొక్క జీవితాన్ని ఆనందించు, అనుభవించు అని దేవుడు మాట్లాడుతున్నాడు. Verse 7 talks about eating, verse 9 talks about enjoying life with your wife. It's actually a picture for sexual intimacy with your life partner. 9వ వచనానికి వెళ్ళక ముందు 7వ వచనంలో నీ యొక్క భోజనం గురించి, నీ తిరణం త్రాగడం గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత నీ యొక్క పడక గురించి మాట్లాడతాడు. దానిలో నిజమైనటువంటి నిండైన ఆనందాన్ని కుటుంబాలు కలిగి ఉండాలని. And in Proverbs chapter 5, 18, 19 and 20, మరి
మరి సామెతల గ్రంథం 5:18-19 ఈ సంగతులు మనం గమనిస్తాము. 5:18-20 In very frank words, I want you to read those verses. God says to the young husband, enjoy every part of your body, of your wife. వీళ్ళరా మనం గమనించాలి. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు దాని అర్థాన్ని గ్రహిస్తూ అందులో ఉన్న సత్యాన్ని గమనించాలని కోరుతాను. ఆయన అంటాడు, నీవు నీ మూట దీవెనను నీ యవ్వన కాలపు భార్యను సంతోషము, ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వల్ల నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండము, ఆమె ప్రేమ చేత నిత్యము హనిముల మాత్రమే కాదు నిత్యము భక్తుడవై ఉండము, ఆమె యొక్క శరీరాన్ని నిండుగా ఆనందించి అనుభవించు అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. This is what God says to every husband. ఇది ప్రతి భక్తుడికి కూడా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. And he says it in the Bible because the wife also will listen and accordingly cooperate with the husband. ఈ వాక్యం దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది. కారణం ఏంటంటే భర్తలు చెప్తున్నప్పుడు భార్యలు కూడా ఈ సంగతులు వినాలి, ఆ ప్రకారంగా తన భర్తలకు ఆ సందర్భాల్లో సహకరించాలి. Sex is the primary need of a man. God designed it that way. ఆ లైంగికపరమైనటువంటి కోరిక అనేది దేవుడు మనలో పెట్టినటువంటి దైవికమైనటువంటి కోరికని. The first thing I talked about, conversation, is the primary need of a woman, and God designed women with a need for conversation. నేను మొట్టమొదటిగా మాట్లాడాను, దేవుడు ఏర్పాటు చేసింది వివాహాన్ని చక్కటి సంభాషణ కలిగి ఉండడం కోసం అన్నట్టు. జాగ్రత్తగా గమనిస్తే స్త్రీలకు ఉండేటువంటి ప్రాథమికమైనటువంటి ప్రేమ కోరిక ఏమిటి అంటే తన భర్త తనతో కూర్చొని ప్రేమపూర్వకంగా మాట్లాడాలని. That brings me to the fourth Bible book that talks about sex between husband and wife, the famous book Song of Solomon. మరి నాతమ పుస్తకము జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క పరమగీతంలో మరి ఈ యొక్క సెక్స్ గురించి దేవుడు రాసినటువంటి గొప్ప మాటలు. And there it talks about the unselfish husband. అక్కడ స్వార్థరహితమైనటువంటి నిస్వార్థమైనటువంటి భర్త గురించి దేవుని యొక్క మాటలు మనం చదువుతాము. What does he say in Song of Songs chapter 2 and verse 14? మరి పరమగీతము 2:14 ఏం మాటలు మాట్లాడుతున్నాడు? He says to his wife, let me hear your voice, for your voice is sweet, in Song of Songs 2:14. ఆయన తన భార్యతో మాట్లాడుతున్నాడు, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము కనబడనేమో, నీ స్వరము వినబడనేమో. You know, when a man wants to have sex inside of marriage, he wants to do the business fast. He doesn't want to talk. But the Bible says, you be an unselfish husband, talk to your wife. చాలా మంది భర్తలకు ఉండేటువంటి ఒక తప్పుడు అవగాహన ఏమిటి అంటే సెక్స్ కావాలని వారు అనుకునేటప్పుడు వారు కేవలం ఆ సందర్భంలో దానికోసం మాత్రమే అన్నట్టుగా ప్రవర్తించే వారుగా ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది అలా చేయడానికి కుదరదు. నువ్వు నిస్వార్థమైనటువంటి భర్తవైతే నీ భార్యతో నువ్వు నిజంగా మనసు విప్పి ప్రేమపూర్వకంగా మాట్లాడే తీరాలి. Be unselfish husband. మీరు నిస్వార్థమైనటువంటి భర్తలుగా ఉండండి. Keep the primary need of your wife, which is conversation, in mind, even though you are about to have sex with her. మీరు లైంగికంగా కలిసే దానికంటే ముందు నీ భార్య యొక్క ప్రాథమిక అవసరమైనటువంటి ఆ యొక్క హృదయం విప్పి మాట్లాడుకోవడం అనేటువంటి ఆ యొక్క ప్రాథమికమైన అవసరతను తీర్చవలసిన బాధ్యత ప్రతి భర్త మీద ఉంది. And to the ladies it says in Song of Songs, you must be unselfish wife, because in Song of Songs chapter 7 and verse 12 and in Song of Songs 8:5, we see it is the lady who's initiating sex. She knows this is not something she enjoys that much, like conversation, but she's an unselfish wife. My husband's needs goes before mine, and she's initiating sex. We meet the unselfish wife in the Bible book of Song of Solomon. పురుషుల గురించి మాత్రమే కాదు పరమగీతం మాట్లాడేది, నిస్వార్థమైనటువంటి భార్య, నిస్వార్థమైనటువంటి స్త్రీ గురించి కూడా మాట్లాడుతుంది. నా భర్త యొక్క ప్రాథమికమైనటువంటి లైంగిక అవసరాన్ని తీర్చవలసిన బాధ్యత నాకుంది, ఆ ప్రేమ నాకుంది కనుక ఆయనతో నేను అలాగే వ్యవహరిస్తాను అని నిర్ణయించుకోవాలి. So, meaningful conversation, magical climax.